రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధిని గాలి కొదిలేశారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాయలసీమను పట్టించుకున్న నాదుడే లేడని, సీమకు జగన్ అన్యాయం చేశారని అఖిలప్రియ మండిపడ్డారు. జగన్ నిజంగా సీమకు న్యాయం చేసి ఉంటే 2024 ఎన్నికల్లో ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వైసీపీ నేతలు అనటం వారి అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే వారి నైజమని విమర్శించారు. ఏదైతే మట్టి పని గత ప్రభుత్వము వీళ్ళు వైసీపీ నాయకులు చేసినారో ఆ మట్టి పని కాకుండా తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడము, ప్రాజెక్ట్ కట్టడానికి భూమి తీసుకోవాలి కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అని 1000 ఎకరాలు లేదు కదా. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దానికి వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ లేవు. అంటే కేవలము మట్టి పని వరకు మాత్రమే పని చేసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారే తప్ప నెక్స్ట్ ఫేజ్ ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళు చేయలేకపోయినారు. దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే మేము అంటే వాళ్ళు చెప్పుకోవడము, వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు 80% ప్రాజెక్టు పూర్తి చేశారంట. ఎక్కడ కట్టినారు? ఆ 80% ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కట్టారు? మా కళ్ళకైతే కనిపించట్లా. వీళ్ళు ఏమైనా గాలిలో కట్టుకున్నారేమో చూడాలి మరి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పి మేము అది కట్టినాం ఇది కట్టినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీడియా మిత్రులను తీసుకొని రైతులను తీసుకొని మీరు కట్టిన ప్రాజెక్టు ఎక్కడుందో ఒక్కసారి చూడడానికి వెళ్దాం. అక్కడ మట్టి పని కాకుండా ఇంకేమన్నా మీరు కట్టినట్టుగా కనిపిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీని మేమందరం క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 900 కోట్ల రూపాయలు కేవలం మట్టి పని చేసి మీరు బిల్లులు తీసుకున్నారు. ఆ 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్క చుక్క నీళ్ళైనా మీరు రైతులకు నీళ్ళు అందజేసినా కదా మీ ప్రభుత్వంలో? లేదు. ఎన్జిటి పర్మిషన్స్ లేవు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ లేవు, కేంద్రం నుంచి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇష్టాచారంగా కట్టుకుంటూ పోతే ఆపినారు. ఇప్పుడు దానికి నష్టం ఎవడు కూర్చాలా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూర్చాలా? నిన్న మన బుగ్గన్న గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమలో పుట్టడము రాయలసీమ వాసులందరికీ కూడా బాధాకరంగా ఉందంట. రాయలసీమకు అసలు ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? మేము ఏం చేసిన పెద్ద లిస్టే ఉంది. మీరు ఏం చేసినారు? మీరు ఏం చేయగలిగినారు? ఇదే ఎత్తిపోతుల పథకము మీరు తలుచుకోయింటే పూర్తి చేయాల్సింది. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంతో కేసీఆర్తో కుంభక్కయింది మీరా, చంద్రబాబు నాయుడు గారా? ఆ రోజు కేసీఆర్తో కుంభక్కయ్యి ఏ విధంగా ఒకరిళ్ళ కరకు ఒకరు పోయినారు. ఆ రోజు ఈ ప్రాజెక్టు తెలంగాణ వాసులు ఆపినప్పుడు మీరు ఎందుకు కొట్లాడలేకపోయినారు? ఆ రోజు కేసీఆర్ మీద ఒక్కరంటే ఒక్కరైనా మాట్లాడగలిగినారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? బుగ్గన్న రాజా గారు మాట్లాడినారా? వైసీపీ నాయకులు ఏ ఒక్కడైనా మాట్లాడగలిగినారా కేసీఆర్ మీద? ఎందుకు మాట్లాడలేకపోయినారు ఆ రోజు మీరు? ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మట్టి పని గత ప్రభుత్వము వీళ్ళు